నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైట్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే, కువైట్ దేశంలో కురుస్తూ ఉన్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడడంతో పాటు పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయని చెప్పి, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరియు ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని ముఖ్యమైన రోడ్లను మూసివేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రధానంగా మనం చూసుకుంటే కానీ కింగ్ ఈసా బిన్ సల్మాన్ ఆల్ ఖలీఫా రోడ్డు, ఫాహిల్ ఎక్స్ప్రెస్ వే అనమాట. అంటే సిటీ నుంచి ఫాహిల్ వైపు వెళ్ళే ప్రధాన రహదారిని మూసివేసి వాహనాలను 6వ నెంబర్ రోడ్డు మీదుగా జహ్రా వైపు మళ్లిస్తూ ఉన్నారు. అలాగే ఫాహిల్ నుంచి సిటీ వైపు వచ్చే వాహనాలను తప్పనిసరిగా తావాన్ స్ట్రీట్ మీదుగా ఆదాన్ జంక్షన్ వైపు మళ్లిస్తూ ఉన్నారు. తావాన్ స్ట్రీట్ వైపు యూట్రన్లు నిషేధించబడ్డాయి. వాహనదారులు కింగ్ అబ్దుల్ రజీజ్ రోడ్డు వైపు ద్వారా సిటీ వైపు వెళ్లాలని సూచించారు. ఆదానా జంక్షన్ నుంచి మస్సిల్లా జంక్షన్ వరకు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆల్ ఖైరాన్ మార్కెట్ పరిసర ప్రాంతాలలో రౌండ్ అబౌట్లను, దువార్లను మూసివేశారు. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ 112కు 112 అనే నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను కోరింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైనా నీళ్లు నిలిచినా కానీ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళొద్దన్న సురక్షితమైన మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అలాగే మీ యొక్క ప్రాంతాలలో వర్షం పడిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.